తెలివితేటలతో ఆటలోకి వచ్చాడు. ట్రిక్గా ఆడి వాడిని మాయ చేయవచ్చని ఆటకి రప్పించావు. వాడి చేతులు చిత్తుగా ఊడిపోయాయి. నిజమే అన్నావు. ఇదంతా నీకెలా తెలిసింది? ఆ మాత్రం తెలుసుకోలేకపోతే మీకు అన్నెలాగవుతాను రా. ప్యాకాట బిజినెస్ నీకు అప్పగించాను, కానీ ఆ వ్యాపారాన్ని ఇలా క్షౌరం చేస్తావని కలలు కూడా నేను అనుకోలేదురా. అన్ను పేక కలపడంలో కళావర్ కింగ్ ని, డ్రాప్ చేయడంలో డైమండ్ కింగ్ ని నన్ను దెబ్బతీసేవాడు వస్తాడని నేను. వద్దన్నా, అలా కొట్టకు. థ్యాంక్స్ రా చిన్నన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దన్న, అలా కొడితే నీ చేతులు కందిపోతాయి కనుక ఈ కొరడాతో ఓరి చిన్నల్లో దెబ్బల్లో కూడా వెరైటీలు చూపిస్తున్నావురా నాకు. నిన్ను పేకాడయ్యా. ఇక నైనా నువ్వు తెలుగు ఉండకపోతే నీ చర్మంతో చీట్ల పాక చేయిస్తాను. ఏమిటి మంచి తెల్లదొరలు చుట్టవాసన వస్తుంది? ఎవరక్కడ? నేనిక్కడ, నేనే ఇక్కడ. ఆ మాత్రం కనుక్కోలేకపోయావా గజపతి గాడి? చుట్ట కంపులో నీ అసలు కంపు తెలియలేదురా దరిద్రుడా. ఎందుకు వచ్చావు? అదేం ప్రశ్నరా గజపతి గాడ, గుర్రపు పేడ. గాలి వీచేది నీకు సుఖాన్ని ఇవ్వడానికి, ఈ సుడిగాలి వచ్చేది నీ గతాన్ని తవ్వడానికి. గుర్తుందో ఫస్ట్ లో బీస్ట్ లోంటి నువ్వు గోస్ట్ లో చేసిన. ఊరికే వాగు. నాతో గొడవలు పెట్టుకోవద్దు. నువ్వంటే నాకు ముద్దు. ముందు నిన్ను నీ కంపెనీ భరించలేకపోతున్నాను. కంపు గింపు అన్నావంటే ఫస్ట్ లో బీస్ట్ లోంటి నువ్వు గోస్ట్ లో డింగు. ప్రమాదాలు అనేవి చెప్పిరావు కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. అందులోనూ అందమైన ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి. హలో, వాట్ యు వాంట్ మేడం? విస్కీ, బ్రాందీ, బీర్, కోడికూర, చేపలు? నాకు కావాల్సింది అవేమీ కాదు. భరత్ అనే మనిషి, అతను ఇక్కడ ఉన్నాడటగా? అతను గంట ముందు వరకు ఇక్కడే ఉన్నాడమ్మా. మళ్ళీ ఏదో టైంలో రావచ్చు. అంతవరకు మీరు ఇక్కడ వెయిట్ చేస్తారా? అప్పటిదాకా ఇంత అందమైన అమ్మాయి ఇలాంటి నీచ ప్రదేశంలో వేచి ఉండటం పొరపాటు. మేడం, భరత్ ఈ పక్కనే ఉన్న అతని స్నేహితుడింటికి వెళ్ళాడు. మీరు నాతో వస్తానంటే అక్కడికి తీసుకెళ్తాను. చాలా థ్యాంక్స్ అండి. పదండి. పదండి. మేడం మేడం మేడం, అప్పం పప్పం. ఏమిట్రా? నేనేమన్నాను, తీసుకెళ్ళమంటున్నా. పదండి. పాపం మేకపిల్ల అంటే ఆడపిల్ల పులి పంజాలో పడిపోయింది. రండి. అతి పవిత్రమైన ఈ ఇంట్లోనే భరత్ ఉన్నాడు. మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఇదిగో బ్రహ్మాండమైన పిట్టని పిల్లి పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చాను. దీన్ని కొంచెం సరిచేసి వ్యాపారంలోకి దింపామంటే. చంచమా, దాని విషయం నేను చూసుకుంటాను. నెల్లూరు నరసరాజు పాట మరో 200 వరహాలు. కర్నూలు కనకరాజు పాట 300 వరహాలు. పిఠాపురం పెద్ద దొర పాట 500 వరహాలు. ఇంకా పై పాట పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాటకైనా ఆటకైనా ఈ చుట్టుపక్కల పరగణాల్లో నాతో పోటీ పడే మొనగాడే లేడు. రండి దొరబాబు, రండి. అసలు సిసలైన మగతనంతో నాకే చిమ్చిమా అనిపించేటట్టున్నారు. చిలకను చూసుకొని మీ పాట ఏమిటో చెప్పండి. ఏమిటది? పాట పాడకుండా రేటు తేలకుండా కట్లోడు తీస్తున్నావు. పాడు పాట. పాట నేను పాడనురా. 6 రాగంలో నీ చేత పాడిస్తాను పాట. నీలాంటి వాడిని షూట్ చేసి మాట్లాడతాను.
ఈ రోజుతో ఈ నరకం నుంచి మీకు అందరికీ విముక్తి లభించింది. మీ కన్నవాళ్ళ దగ్గరికి మీకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. కమాన్, గో హెడ్. ఆల్ ది బెస్ట్. ఒక్క మనిషి నిన్ను తుక్కు తుక్కుగా కొట్టి మన బిజినెస్ కి నిప్పు పెట్టి కాళీగాడిని కప్పెట్టి చెలరేగిపోతే చేతకాని వాడిలాగా పారిపోయి వచ్చావా? షూట్ చేసి మాట్లాడదాం అనుకున్నా, కానీ షూట్ చేయడం కానీ మాట్లాడడం కానీ వాడు అవకాశం లేదన్నా. సిగ్గు లేక సమర్థించుకుంటున్నావా? ఆగన్నో, ఆగు. తొందరపడి నీ చేతులతో కొడితే నెప్పెడతాయి. ఇదిగో కొత్త కురడా, వీడి చెత్త లేపేయి. మనలో మనం కొట్టుకుని ప్రయోజనం లేదురా బుల్లి తమ్ముడు. మన బిజినెస్ కి దెబ్బ కొట్టే ఆ భరత్ గాడిని చావు దెబ్బ కొట్టి వాడి సమాధి సెటప్ చేయాలి. ఎక్కడికి రా? మీరు మెక్కడమే కాదు, మాకు కాస్త దానా వేయండి అని గుర్రాలు పిలుస్తున్నాయి. అవి కూడా మీ అమ్మ పోలికే అన్నమాట. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. బాబు, బాబు, అయ్యా, బాబు, అయ్యా, పదయ్యా, నిన్ను కాపాడుకుంటాను. వద్దు బాబు, నా ప్రాణం ముఖ్యం కాదు. అంతకన్నా ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి బాబు. ఏంటి అది? అది అది నీ పుట్టు గురించి నువ్వు తెలుసుకోవాలి బాబు. అయ్యా, అవును బాబు, నేను పోయేలోగా ఈ నిజం నీకు చెప్పకపోతే ఈ జీవికి విముక్తి ఉండదు బాబు. ఏంటయ్యా? నువ్వు నువ్వు మా కన్న బిడ్డవి కాదు బాబు. అయ్యా, అవును బాబు, నువ్వు నువ్వు మా కన్న బిడ్డవి కాదు. సుడిగాలి అనబడే వ్యక్తి పసివాడు వేలు నిన్ను ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చి నీ ఒంటి మీద ఉన్న బంగారు నగల కోసం ఆశపడి నిన్ను చంపబోతున్నట్టు కనిపించాడు బాబు. నిన్ను వాడి నుంచి నేను రక్షించాను బాబు. ఆ పైన బిడ్డలు లేని మేము నిన్ను కన్న బిడ్డలాగా పెంచుకున్నాం. నీ కన్న తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎక్కడుంటారు సుడిగాలికి తెలిసి ఉండొచ్చు బాబు. అతన్ని పట్టుకుంటే నీ పుట్టుకేమిటో తెలుస్తుంది బాబు, తెలుస్తుంది. భరత్, పోయిన వాళ్ళని తలుచుకుని నువ్విలా బాధపడే ప్రయోజనం ఉంటుంది.
స్వప్న, ఆ మంచి మనుషులు నన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచుకున్నారు. నేను కన్నబిడ్డను కాదు అనే నిజం నాకు తెలిసే సమయానికి వాళ్ళు కన్ను మూశారు. ఏమిటి నువ్వు అనేది? వాళ్ళు నీ కన్నవాళ్ళు కదా? అయితే నువ్వెవరి బిడ్డవి? ఆ విషయం ఈ లోకంలో సుడిగాలి అనేవాడికి మాత్రమే తెలుసు. కానీ ఆ సుడిగాలి ఎవడో నాకు తెలియదు. సుడిగాల ఆ కంపు వేధం నాకు బాగా తెలుసు బాబు. అడపా తడపా పిడుగులే వచ్చి పడతాడు. మా బారంతా కక్కవిధం చేసిపోతుంటాడు. ఈ బార్కు వస్తుంటాడా? Yes. ఎప్పుడు వస్తాడు? అసలు వాడు ఉండేది ఎక్కడ? తోక దగ్గర కోతి బాబు. వాడు ఎక్కడుంటాడో ఏ క్షణంలో వచ్చి పడతాడో ఏమీ తెలియదు. వాడు ఈ బార్కి కాకుండా ఈ ఊళ్ళో మరెక్కడికైనా వెళ్తాడా? వెళ్తాడు బాబు, వెళ్తాడు. ఊళ్ళో దుర్మార్గుల్లోకెల్లా నెంబర్ 1 దుర్మార్గపు కుటుంబం ఆ గజపతి ఫ్యామిలీ లేదు. ఆ కొంపకి వెళ్తూ ఉంటాడు. ఈ గజపతికి వీడికి ఉన్న లింక్ ఏమిటో డిటెక్ట్ చేయడం మాత్రం తెలియదు. ఎవరు నువ్వు? పేకాడతో మోసం చేసే నీ చిన్న తమ్ముడికి, ఆడపిల్లల బతుకులతో ఆటలాడుకునే నీ పెద్ద తమ్ముడికి బుద్ధి చెప్పిన వాణ్ణి. పేరు భరత్. నువ్వే నా మనగాడివి. ఏంటిలా వచ్చావు? నీ నుంచి ఒక నిజం తెలుసుకోవడానికి. సుడిగాలి ఎక్కడున్నాడు? సుడిగాలి? వాడెవడు? తెలియనట్టు అడకు గజపతి. వాడు తరచూ నీ ఇంటికి వస్తుంటాడని నాకు తెలుసు. నాకు తెలిస్తే మాత్రం నీకెందుకు చెప్పాలి? సుడిగాలి ఎక్కడుంటాడో నువ్వు చెప్పకపోతే నేనంటే ఏమిటో నీకు పూర్తిగా చెప్పాల్సి వస్తుంది. పరాయి వాడి ఇంటికి వచ్చినప్పుడు కాస్త ముందు వెనక చూసుకోవటం మంచిది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. వెనక్కి తిరిగి చూడటం ఈ భరత్ అలవాట్లేదు. ఒకవేళ చూస్తే ఏం జరుగుతుందో నువ్వు చూస్తావా? ఇప్పటికైనా చెప్పు, ఆ సుడిగాలి ఎక్కడ? ఆ డెంపకుడు ఎవడో మా గజంగాన్ని డింగ్ డంగ్ బెలలా వాయించేస్తున్నాడు. మా వాడు ఇప్పుడు బకెట్ తన్నాడంటే నా బ్యాంక్ పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది. ఆ డెంపకుడిని కాల్ చేసి మా వాడిని రక్షించుకుంటాను.
డిగ్గో డిగ్గో గన్ షూటింగ్ లో హోల్ ఇండియాలోనే పేరు పొందిన ఈ సుడిగాల నుంచి తప్పించుకున్నాడే. సుడిగాలి నీకోసరా నేను వెతికేది. ఓ నాయనో, పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టు అనవసరంగా నా పేరు చెప్పి వీడికి కదిపాను. పేల్చడం మిస్ అయినప్పుడు పారిపోవడం ఈ సుడిగాలి స్పెషాలిటీ. పడాల్సిన చోట పడ్డా ఊరో డింగో డింగో. ఆ వల ఏర్పాటు చేసింది బల్లూకాల్ లాంటి బిల్లు తెగకు చెందిన అటవికులు. వాళ్ళు నిన్ను చీరేసి ఆరేసి అడవి కళ్ళుతో పాటు గొట్టక్ అని మింగేస్తారు. టాటా, సీరియో, బై బై.